అదే ప్లేస్ లో రామాలయం పునర్నిర్మాణం చేసి తీరుతామంటున్నారు. ఏలూరు జిల్లా ఆకువేడు ఘటనలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆకువేడులో రామాలయం కట్టి తీరుతామన్నారు. రామాలయం భూమి పబ్లిక్ ప్లేస్ కాదు, స్వాతంత్రానికి ముందే గుడికి చెందిన స్థలంగా రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పారు. రామభక్తులు సంయమనం పాటించాలి, న్యాయం ధర్మం మన వైపే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు తీసుకుంటాం, అదే ప్లేస్ లో రామాలయం పునర్నిర్మాణం చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్. ప్రీ ఇండిపెండెన్స్లోనే అది గవర్నమెంట్ ల్యాండ్ గుడికి చెందిన స్థలంగా రిజిస్టర్ అయిపోయి ఉంటే మరి నువ్వు కాగితాలు చూస్తున్నావా లేదా చూసేవా లేదో నాకు తెలియదు. శ్రావణ్ గారు, కొంచెం మీ ఇంటి పేరులో జడ ఉంది కానీ మీరు వాడాల్సింది తల. ఆ తల వాడతలేదు. దయచేసి తల వాడండి, జడ వాడద్దు, తల వాడండి. కన్ఫ్యూజ్ చేయకండి జనాల్ని. సరే, మ్యాటర్ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు చూసుకుంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఉన్న దేవాలయం స్థలంలో, దేవాలయానికి సంబంధించిన స్థలంలో కట్టుకొనుటకు మళ్ళీ తిరిగి అనుమతులు అవసరం లేకపోయినప్పటికీ కూడా మీలాంటి కుహానా మేధావుల కోసం తిరిగి అన్నీ కూడా తీసుకొని పకడ్బందీగా రామాలయ నిర్మాణం కొనసాగుతుంది. మీలాంటి మరీచ సుబాహుల ఈ యజ్ఞాన్ని భగ్నం చేసే ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ మళ్ళా చెప్తున్నా, శ్రీరాముని అండతో ఇటువంటి రాక్షస పన్నాగాలు చెల్లవు. రామభక్తులకు నా వినతి, ఖచ్చితంగా న్యాయం మన వైపు ఉంది.